నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. పగవాడైనా మంచి పని చేస్తే పొగడాలండి. ఈర్ష్య, ద్వేషాలు, ఇగోలు అన్నీ పక్కన పెట్టి చేసిన మంచి పనిని మెచ్చుకుంటే అటువంటి మంచి పనులు మరిన్ని చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక విషయానికి వద్దాం. విశాఖపట్నం ఒక అద్భుతాలకి ఆలవాలం, అది ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను. అటువంటి ఈ విశాఖపట్నానికి ఒక కలికితురాయి అంటారో, లేకపోతే కోహినూరు వజ్రం అంటారో, మరి ఇంకేమంటారు, ఎన్ని రకాల పొగిడినా ఇంకా తక్కువ అవుతుంది. అంత అద్భుతమైన అవకాశం ఇప్పుడు గూగుల్ సెంటర్ అంటే దాని మీద అంటే ఆ రూపేణా మనకు వచ్చిందనమాట. అది అందరు తెలిసిందే. ఇప్పుడు వార్తల్లో చాలా చోట్ల మీకు ఆల్రెడీ దాని గురించి సబ్జెక్ట్ ప్రత్యేకించి వివరించిన అవసరం లేదు. కానీ ఈ విషయంలో కొన్ని అంటే ఇక్కడ రాజకీయాన్ని ప్రస్తావనకు తీసుకురావాల్సి వస్తుంది. విషయంలో ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీగా కొన్ని వ్యక్తులు అంటే ప్రతి విషయానికి పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయండి. కానీ అలాగని చెప్పి ప్రతి విషయంలోనూ సంశయిస్తే అడుగు ముందుకు వేయడం. సాహసం చేయరా డమ్మక అనేది ఒక నానుడు ఉండనే ఉంది కదా. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త రోడ్డు వేస్తున్నాము, కొత్త పుంతలు తొక్కుతున్నాము. అటువంటి చేస్తున్నప్పుడు చాలా ఒడిదుడుకుంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను అధిగమిస్తేనే అక్కడ మంచి సక్రమైన మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గం ఏర్పడినప్పుడు ఆ మార్గంలో అనేక మంది, వేల మంది ప్రయాణం చేస్తుంటారు. ఆ రకంగా అభివృద్ధి అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మనల్ని నమ్మి అంటే విశాఖపట్నం యొక్క భౌగోళిక పరిస్థితులు కానివ్వండి, ఇక్కడ రాజకీయ పరిస్థితులు కానివ్వండి, ఏదేమైనప్పటికీ అన్నిటినీ అంటే ఏదైనా ప్రజెంటేషన్ అంటూ ఉండాలండి. మన దగ్గర అన్ని రకాలుగా మనకి సౌకర్యాలు ఉండొచ్చు. మన ఇంట్లో ఒక 100 కేజీల బంగారం ఉండొచ్చు, దాన్ని ఏ రకంగా చేసుకోవచ్చు. కానీ ఆ బంగారాన్ని సరైన ఆర్నమెంట్స్గా తయారు చేసిన నగలుగా తయారు చేస్తారో, లేకపోతే వేరే ఉపయోగిస్తారో, అంటే దానికి ప్రజెంటేషన్ అంటూ చేస్తేనే కదా మన ఇంట్లో బంగారం ఉంది, దాన్ని వాడుకోండి, ఇలా చేసుకోండి అని చెప్పడానికి. అంటే నాకు ఎగ్జాంపుల్ సరిగ్గా చెప్పడం రాలేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ముఖ్యంగా అంటే ఏపీ, తెలంగాణ రెండు సంయుక్త రాష్ట్రాలుగా ఇప్పుడు అయితే సంయుక్త రాష్ట్రాలు ఒకప్పుడు ఏకంగా ఉన్నప్పుడు పరిస్థితి వేరే. ఇప్పుడు ఏపీ డివైడ్ అయిపోయాక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కదండి. ఎటువంటి ఆర్థిక సౌలభ్యాలు, ఎటువంటి ఇండస్ట్రీస్ లేకుండా అనాథగా విడిపోయింది. అటువంటి రాష్ట్రాన్ని స్వయం ప్రాతిపదిక మీదుగా ఇంకా సొంతంగా డెవలప్మెంట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ఎంతసేపు వెల్ఫేర్ యాక్టివిటీస్ అని చెప్పి ఉదారంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఫ్యూచర్ అనేది లేకుండా కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఇంకా అభివృద్ధి అనేది చేయకపోవడం కాకుండా ఉన్న అభివృద్ధి వెనకపోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో గూగుల్ సెంటర్ పేరు మీద అంటే ఇప్పుడు ఆర్థికంగా కాస్త డెవలప్ అవ్వాలంటే మౌలిక సదుపాయాలు కల్పించాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలంటే డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఎవరన్నా పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి రూపేణా రకరకాల ఫ్యాక్టరీలు కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, ఇంకా ఏదైనా సరే మనకి వచ్చి ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. తద్వారా ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాయన్నమాట. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు రాజకీయాన్ని అంటే వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడకపోయినా ఇప్పుడు మనం ఎంచుకున్నాం రాజకీయ నాయకులు కొంతమందిని. వాళ్ళు మన రిప్రజెంటేషన్ మన తరపున వెళ్ళి ఎక్కడైతే వనరులు ఉన్నాయో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, బాబు రండి మా దగ్గర, మీకు ఎన్ని కావాలన్న సదుపాయాలు కల్పిస్తాం, ఇక్కడ మీరు ఇండస్ట్రీస్ పెట్టండి అని చెప్పి వాళ్ళకి అన్ని రకాల అవకాశాలు కల్పిస్తే వాళ్ళు వస్తారు. అప్పుడు ఆ ప్రజెంటేషన్ చేయడంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీ సక్సెస్ అయిందని చెప్పాలి. అది అంటే కొంతమంది అంటున్నారు ఆ డేటా సెంటర్ అనేది కేవలం ఒక గోడౌన్ లాంటిది. ఆ గోడౌన్ అంటే ఏముందండి, అంటే మీకు చాలామంది చదువుకున్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఒక రకంగా వేరే అనొచ్చు. కానీ ఒక పెద్ద కంపెనీ గూగుల్ అంటే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్వేర్ కంపెనీ మన ఇంటి దగ్గరకు వచ్చి మన ఇంటి పక్కన ఇంట్లో అద్దెకు ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన ఇంటి పక్కన ఇల్లు కట్టుకున్నాడు, మనం ఎక్కడో ఉన్నాం అంటే సరైన సదుపాయాలు లేని ప్లేస్లో ఉన్నాం. అటువంటి ప్లేస్కి ఒక దేశాన్ని వెళ్ళి, ప్రపంచాన్ని వెళ్ళి మహారాజు మన దగ్గరకు వచ్చి మన ఇంటి దగ్గర ఉన్నాడు అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందో. పలానా వాళ్ళు రాజుగారిని అంటే
ఆ ప్రెస్టేజ్, ఆ గుడ్ విల్ వేరే అండి. ఆ రకంగా కూడా మనల్ని నమ్మి మన దేశానికి, మన రాష్ట్రానికి వచ్చాడంటే చాలా గొప్పతనంగానే ఫీల్ అవ్వాలి. వాడొస్తే ఏంటి మనకి అనుకోవద్దు. ఎప్పుడైతే ఒక ప్రపంచ దిగ్గజ కంపెనీ మన దగ్గరికి వచ్చిందో, ఓహో ఆయనే అక్కడ ఉంటున్నాడు మనకేంటి అని ఇంకో కొన్ని కంపెనీలు మళ్ళీ చేరే అవకాశం ఉంటుందన్నమాట. తద్వారా వన్ బై వన్ అలా చిన్న చిన్న కంపెనీలు బోల్డ్ వస్తూ ఉంటాయి. ఉప కంపెనీలు అంటారు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పేరుకి షుగర్ ఫ్యాక్టరీ అంటారండి. షుగర్ ఫ్యాక్టరీ అంటే షుగర్కి ఐడియా ఉంది కదా, చెరుకు నుంచి షుగర్ వస్తుంది కదా, బెల్లం కానీ. అలా పేరుకి షుగర్ ఫ్యాక్టరీ అంటారు, కానీ దాంట్లో మౌలిక అంటే బై ప్రొడక్ట్స్, ఉత్పత్తులు చాలా ఉంటాయన్నమాట. మొలాసిస్ కానీ, రాకెట్ ఇంధనం కానీ, దాని నుంచి వచ్చే పిప్పు కానీ, పేపర్ తయారు చేస్తారు. అలాగే ఒక పెద్ద కంపెనీ మన దగ్గరకు వచ్చిందంటే మాత్రం కంపల్సరీగా దానికి సపోర్టెడ్గా బోల్డ్ కంపెనీలు వస్తూ ఉంటాయి ఇక్కడ. అవన్నీ స్వాగతించాలి. కేవలం ఆ గూగుల్ కంపెనీ ఏముంది, గట్టిగా ఉంటే ఒక 10,000 ఉద్యోగాలు కూడా రావు, కానీ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ కదండి. ఏది లేకపోవడం కన్నా ఏదోటి. ఆ రకంగా ఒక ప్రఖ్యాత కంపెనీ, ప్రత్యేకించి ప్రపంచంలో ప్రఖ్యాతి కాంచిన కంపెనీ మన దగ్గరికి వస్తుందంటే అదే గొప్పతనం. దగ్గర 2 లక్షల కోట్ల పెట్టుబడితో వస్తుంది. ఆ పెట్టుబడి అంతా ఎక్కడ ఖర్చు పెడతారు? మన ఆంధ్రాలో, అందులోనే వైజాగ్లో. ఆ రకంగా కూడా ఆ డబ్బు ఖర్చు చేయడం అంటే అదే సిమెంటు, ఇసుక, లేకపోతే కమ్యూనికేషన్ పార్ట్స్ కానీ, ఎలక్ట్రానిక్ పార్ట్స్ కానీ, ఇంకా ఏదైనా సరే అవి కూడా ఆ ఖర్చు కూడా అవడం వల్ల దాని ద్వారా వచ్చే ట్యాక్స్ ఇవన్నీ మనకి ఉపయుక్తమే కదా. అంతేగాని ప్రత్యేకించి కంప్యూటర్ సెంటర్ అంటే ఉందండి, గట్టిగా ఉండే 10,000 మందికి ఉద్యోగాలు రావు, కానీ ఇంత పెట్టుబడి వచ్చేసిందని చెప్పుకోవడం కానీ అలా కాదండి. ఒక ఫ్యాక్టరీ పెట్టారంటే దాని ప్రక్కన చాలా ఫ్యాక్టరీలు వస్తాయి. ఒక కిల్లి కొట్టుడు వస్తాడు, ఒక హోటలోడు వస్తాడు, ఒక చాకల బడ్డీ వాడు వస్తాడు, ఒక ఎలక్ట్రీషియన్ వస్తాడు. ఇలా బోల్డెన్ మంది, అనేక మందికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఇటువంటి ఫ్యాక్టరీలు కానీ, ఇటువంటి సంస్థలు కానీ ఇంకా ముందు మరిన్ని రావాలని కోరుకుందాం. దీంట్లో నెగిటివ్ అనేది, ఇంకో నెగిటివ్ అంటే ఒక ఆయన అన్నారు, నేను ఎవరో న్యూస్ ఐటంలో చదివాను, రేడియేషన్ పెరిగిపోతుందట డేటా సెంటర్ వల్ల. సెల్ టవర్లు పెట్టడం వల్ల రేడియేషన్ పెరిగిపోతుంది, పక్షులు చచ్చిపోతున్నాయి, అది అని చెప్పి యాజిటేషన్లు వచ్చాయి అప్పట్లో, ఒక 20 సంవత్సరాల క్రితం. కానీ ఆ సెల్ లేకపోతే జీవితమే లేదన్న పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. ఏమంటారండి? ఆ రేడియేషన్కి ఒకవేళ పెరిగిపోయినా దానికి తగ్గట్టుగా ప్రకృతి మనకి పక్కన ఎదురుగా ఉందండి సముద్రం. ఈ సముద్రం నుంచి వచ్చే శీతల గాలులు కానించి వాళ్ళు తీసుకునే ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దానికి ఏం ప్రత్యేక అంటే రేడియేషన్ లేదని అంటలేదు, కానీ దాన్ని సాగుగా చూపకూడదండి. ఏమంటారు? ప్రస్తుతానికి వచ్చి నాకు అర్థమైంది, ఇట్లా మీకు చెప్పాను. పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుద్దాం. హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ. జై హింద్.